ఉగ్రవాదుల నరమేధంతో నెత్తురోడిన ప్యారిస్ నగరం ఆ పెను విషాదం నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. వీధుల్లో పోలీసుల గస్తీ పెరిగింది. ఉగ్రవాద ఘటనపై ఐరోపా వ్యాప్తంగా దర్యాప్తు ముమ్మరమైంది. ముగ్గురు అన్నదమ్ములు ఈ ఉగ్రవాదులో పాల్గొన్నారని అనుమానిస్తున్న పోలీసులు అందులో సలాం అబ్దేస్లాం అనే 26 ఏళ్ల వ్యక్తి ఆచూకీ కోసం అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ చేశారు. బాటాక్లాన్ సంగీత విభావరి వేదిక వద్ద దొరికిన వేలు ఆధారంగా ఫ్రెంచ్ పౌరుడైన ఒక ఉగ్రవాదిని పోలీసులు గుర్తించారు. బెల్జియం నుంచి ఆ దాడికి కుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల్లో 2 శరణార్థులుగా నమోదు చేసుకున్నట్లు గ్రీస్ వెల్లడించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నరమేధంపై అంతర్జాతీయ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో 3 అన్నదమ్ములు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరిని ఫ్రెంచ్ పోలీస్ అధికారులు గుర్తించారు. బాటాక్లాన్ సంగీత విభావరి వేదిక వద్ద దొరికిన వేలు ఆధారంగా అతన్ని ఫ్రెంచ్ పౌరుడే అయిన 29 ఏళ్ల ఒమర్ ఇస్మాయిల్ ముఫ్తేపాయిగా గుర్తించారు. అతని 2 సోదరులు కూడా ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో ఒకరిని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేయగా సలాం అబ్దేస్లాం అనే 26 ఏళ్ల వ్యక్తి ఆచూకీ కోసం అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ అయింది. ముస్తేఫాయ్ తండ్రి మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒక బృందం తప్పించుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్యారిస్ ఉగ్రదాడి దర్యాప్తు ఐరోపా వ్యాప్తంగా విస్తరించింది. బెల్జియం పోలీసులు బ్రసెల్స్లో 6 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు దాడులు జరిగిన సమయంలో ప్యారిస్లోనే ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న 3కి బాటాక్లాన్ సంగీత విభావరి వేదిక వద్ద కనబడిన 2 బెల్జియం వాహనాలతో సంబంధం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. దాడులకు ప్రధాన కుట్ర బ్రసెల్స్ నుంచే జరిగిందని కథనాలు వినిపిస్తున్నాయి. దాడి చేసిన బృందాల్లో ఒక బృందం బ్రసెల్స్ నుంచే వచ్చిందని ఆ కథనాలు పేర్కొన్నాయి. బ్రసెల్స్లోని ములిన్బీక్లో జారీ చేసిన పార్కింగ్ టికెట్ ప్యారిస్లో దొరికిన కారులో కనిపించింది. సిరియాలోని అంతర్యుద్ధంలో పాల్గొనడానికి ఐరోపా దేశాల్లో బెల్జియం నుంచే ఎక్కువ మంది వెళుతున్నారని అధికారులు గుర్తించారు. గత ఏడాది 300 మందికి పైగా ఇలా సిరియా వెళ్లినట్లు అంచనా. ఐరోపా వ్యాప్తంగా ఉగ్రవాదానికి బెల్జియం కేంద్రంగా ఉందని అంతర్జాతీయ భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్యారిస్లో శుక్రవారం రాత్రి ఒక ఉగ్రవాది మృతదేహం సమీపంలో సిరియా పాస్పోర్ట్ లభించిన నేపథ్యంలో సిరియా అంతర్యుద్ధం కారణంగా ఐరోపాకు శరణార్థులుగా వస్తున్న వారి ముసుగులో ఉగ్రవాదులు ప్రవేశించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సిరియా పాస్పోర్ట్ కలిగిన ఆ వ్యక్తి గ్రీక్ ద్వీపం లేరోస్ ద్వారా ప్రవేశించాడని గ్రీక్ మంత్రి నికోస్ ధృవీకరించారు. శుక్రవారం మరణించిన ఉగ్రవాదుల్లో మరో వ్యక్తి కూడా గ్రీస్లో శరణార్థిగా నమోదు చేయించుకున్నాడని గ్రీక్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ప్యారిస్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం అణువణువునా జల్లెడపడుతున్నాయి. పోలీసులు వీధుల్లో బహిరంగ ప్రదేశాల్లో గస్తీ తిరుగుతున్నారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బందికి సెలవుల్ని రద్దు చేశారు. ప్యారిస్ శివార్లలో స్వాధీనం చేసుకున్న కారులో AK-47 తుపాకులు లభ్యమయ్యాయి. ఫ్రాన్స్లో విధించిన అత్యయిక పరిస్థితి మరో 3 నెలల పాటు కొనసాగించాలని ఆ దేశ అధ్యక్షుడు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదం కావాల్సి ఉంటుంది.